14 ఏళ్ళు పూర్తయిపోయి రావణ వధ జరిగిన తర్వాత విభీషణుడు రాముణ్ణి పిలిచి, రమా అలిసిపోయావయ్యా యుద్ధం చేసి, కాస్త స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని కాస్త ఏదైనా 2 ముద్దలు తిని అప్పుడు చక్కగా మళ్ళీ మన ఊరికి పోదాంలే, కాస్త స్నానం చేయవయా అన్నాడు ఆయన. కానీ రాముడు, నాకు చేయడానికి ఒళ్ళు లేదయా అన్నాడు ఆయన. కనిపిస్తోంది కదయ్యా నీ దేహం చాలా చిక్కిపోయి అలిసిపోయి, ఒళ్ళు లేదంటావేమిటి అని అడిగాడు విభీషణుడు. రామచంద్రుడు దానికి సమాధానం చెప్పాడు, తంవినా కైకయీ పుత్రం భరతం నమే స్నానం బహుమతం. నాకు దేహం మా భరతుడు, నేను లోపల ఆత్మ లాంటి వాడిని. భరతుడు నా దగ్గర లేకపోతే నేను స్నానం చేసేదేమిటి? నా కోసం 14 ఏళ్ల పాటు అవసరం లేని కష్టాలు పడుతున్నాడు మా భరతుడు. అక్కడ రాజ్యం వస్తే కాదన్నాడు, కుటుంబాన్ని పక్కన పెట్టాడు. అన్న అడవిలో తిరిగితే నేను ఊళ్ళో ఎలా ఉంటా అని తను కూడా ఊరు వదిలిపెట్టి నందిగ్రామంలో పాక వేసు కూర్చున్నాడు.